హాయ్ ఫ్రెండ్స్, భారతదేశం మరోసారి అంతర్జాతీయ వేదికపై తన దౌత్యపరమైన చాతుర్యంతో శత్రు దేశాలకు గట్టి గుణపాఠం నేర్పించింది. మొదట టర్కీని చిత్తు చేసిన భారత్ ఇప్పుడు టర్కీతో పాటు అజర్బైజాన్ను కూడా గట్టిగా ఘాటు పెట్టి దాని ఆర్థిక వ్యవస్థకు దెబ్బతీసింది. ఇటీవల సంఘటనలో అజర్బైజాన్ భారత్కు వ్యతిరేకంగా నిలిచి పాకిస్తాన్కు మద్దతు ఇచ్చిన విధానం భారత్కు నచ్చలేదు. దీంతో భారత్ ఒక గట్టి నిర్ణయం తీసుకుంది. అజర్బైజాన్ నుంచి దిగుమతి చేసే క్రూడ్ ఆయిల్ను పూర్తిగా నిలిపివేసింది. అయితే ఈ నిర్ణయం అజర్బైజాన్ ఆర్థిక వ్యవస్థకు గట్టి దెబ్బతీసిందనే చెప్పాలి. ఎందుకంటే భారత్ అజర్బైజాన్ క్రూడ్ ఆయిల్కు అతిపెద్ద కొనుగోలుదారు. వారి మొత్తం క్రూడ్ ఆయిల్ ఎగుమతిలో 98% ఒక్క భారత్కే వెళ్ళేది. కానీ ఇప్పుడు భారత్ కొత్త ఆర్డర్లను పూర్తిగా ఆపేసింది. దీంతో అజర్బైజాన్కు భారత్ నుంచి వచ్చే భారీ ఆదాయంపై తాళం వేసేసినట్టే. సో ఫ్రెండ్స్, అసలు ఏం జరిగిందని దాని గురించి మరింత స్పష్టంగా మాట్లాడుకోబోయే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దాంతో మా ఫర్దర్ వీడియోస్ కూడా మిస్ కాకుండా మీరే ఫస్ట్ చూడవచ్చు. ఇక టాపిక్లోకి వెళ్తే, శత్రువును బలహీనపరచాలంటే చదరంగంలో మాదిరిగా చాకచక్యంగా ఆడాలి. ముందుగా శత్రువుకు మద్దతిచ్చే సహచర దేశాల కాళ్ళు కొట్టేయాలి. అప్పుడు శత్రువు తనంతట తాను మోకాళ్లపై కూర్చుంటాడు. ఈ వ్యూహాన్నే అనుసరించి భారత్ మరోసారి తన దౌత్య చాతుర్యంతో ప్రపంచాన్ని ఆకట్టుకుంది. ఇప్పటిదాకా టర్కీని టార్గెట్ చేసిన భారత్ ఇప్పుడు అజర్బైజాన్పై కూడా దృష్టి సారించింది. దీంతో పాకిస్తాన్ భారత్ ముందు మోకరిల్లేలోపు టర్కీ, అజర్బైజాన్లు భారత్ ముందు సాయం కోసం వేడుకోవడం మొదలుపెట్టాయి. కానీ ఒక విధంగా చూసుకుంటే అజర్బైజాన్ ఇలా వేడుకోవడం మంచిదే. ఎందుకంటే వాళ్ళిప్పుడు భారత్ చిత్తులో చిక్కుకుపోయారు. వాళ్లకు వేరే దారి లేకుండా పోయింది. 1992కి ముందు అజర్బైజాన్తో భారత్కు నేరుగా వాణిజ్య సంబంధాలు లేవు. అంటే భారత్ అక్కడి నుంచి ఏమీ కొనలేదు, అక్కడికి ఏమీ అమ్మలేదు. ఒకవేళ ఏదైనా జరిగినా అది వేరే దేశం ద్వారానే జరిగేది. ఎందుకంటే 1991 వరకు అజర్బైజాన్ సోవియట్ యూనియన్లో భాగంగా ఉండేది. కానీ 1992లో అజర్బైజాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్న తర్వాత భారత్తో దౌత్య సంబంధాలు స్థాపించబడ్డాయి. ఇక అజర్బైజాన్ ఎక్కడుందో చూస్తే ఈ మ్యాప్లో గ్రీన్ కలర్లో హైలైట్ అయిన ప్రాంతం భారత్. ఇక ఈ ఇరాన్ పక్కన వెస్ట్ నార్త్ సైడ్లో గ్రీన్ రంగులో కనిపించే చిన్న ప్రాంతం అజర్బైజాన్. అయితే అజర్బైజాన్తో దౌత్య సంబంధాల తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు కొత్త శిఖరాలను తాకాయి. అజర్బైజాన్లో భారత రాయబార కార్యాలయం ప్రకారం 2023లో రెండు దేశాల మధ్య $1.4 బిలియన్ వాణిజ్యం జరిగింది. 2005లో ఇది కేవలం $50 మిలియన్ మాత్రమే. రిపోర్టుల ప్రకారం భారత్ అజర్బైజాన్కు 7వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ఇటలీ, టర్కీ, రష్యా, చైనా, జర్మనీ, ఇజ్రాయెల్ల తర్వాత భారత్ ఉంది. భారత్ అజర్బైజాన్కు బియ్యం, మొబైల్ ఫోన్లు, అల్యూమినియం ఆక్సైడ్, మందులు, స్మార్ట్ ఫోన్లు, సిరామిక్ టైల్స్, గ్రానైట్, మెషినరీ, మాంసం, జంతువులను ఎగుమతి చేస్తుంది. 2023లో భారత్ అజర్బైజాన్ నుంచి $955 మిలియన్ క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేసింది. అదే సమయంలో $43 మిలియన్ బియ్యం ఎగుమతి చేసింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, భారత్ ఎగుమతిలో వెనకబడిన అజర్బైజాన్ క్రూడ్ ఆయిల్కు 3వ అతిపెద్ద కొనుగోలుదారు. అజర్బైజాన్ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ ఎగుమతులపై ఆధారపడి ఉంది. వారి మొత్తం ఆదాయంలో 90% ఈ రెండిటి నుంచే వస్తుంది. కొన్ని మీడియా నివేదికల ప్రకారం అజర్బైజాన్ తన మొత్తం క్రూడ్ ఆయిల్ ఎగుమతిలో 90 నుంచి 98% వరకు భారత్కే పంపేది. అంటే భారత్ లేకుండా వారి ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా కుదేలవుతుంది. కానీ ఇటీవల కొన్ని సంఘటనల్లో, ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్లో అజర్బైజాన్ పాకిస్తాన్కు మద్దతిచ్చి భారత్పై విమర్శల వర్షం కురిపించింది. దీంతో భారత్ కూడా గట్టిగా స్పందించింది. రిపోర్టుల ప్రకారం భారత్ ఇప్పుడు అజర్బైజాన్ నుంచి క్రూడ్ ఆయిల్ దిగుమతిని పూర్తిగా ఆపేసింది. అధికారికంగా ఇది ప్రకటించకపోయినా దిగుమతులు గణనీయంగా తగ్గాయి. బదులుగా భారత్ తన సన్నిహిత మిత్రదేశం రష్యాతో పాటు మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ను కొనుగోలు చేస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, 98% క్రూడ్ ఆయిల్ను కొనే దేశం ఒక్కసారిగా కొనడం ఆపేస్తే అజర్బైజాన్ ఆర్థిక పరిస్థితి ఏమవుతుందో. భారత్ ప్రతి ఏడాది $1 బిలియన్ పైగా ఈ క్రూడ్ ఆయిల్ కోసం అజర్బైజాన్కు చెల్లించేది. అంతేకాదు, భారత్ ఈ విషయంలో కేవలం వాణిజ్యంతోనే ఆగలేదు, దౌత్యపరంగా కూడా గట్టి ఆట ఆడింది.
అజర్బైజాన్కు దాని పొరుగు దేశం ఆర్మేనియాతో దీర్ఘకాల వివాదం ఉంది. ఈ సమయంలో భారత్ తన దౌత్య చాతుర్యాన్ని ఉపయోగించి ఆర్మేనియాతో సన్నిహిత సంబంధాలను బలోపేతం చేసింది. ఆర్మేనియా భారత ఆయుధాలకు ఫిదా అయింది. చూస్తుండగానే అమెరికా, ఫ్రాన్స్ తర్వాత భారత ఆయుధాలను అత్యధికంగా కొనుగోలు చేసే దేశాల జాబితాలో ఆర్మేనియా 3వ స్థానంలో నిలిచింది. భారత్ నుంచి ఆర్మేనియా వివిధ రకాల ఆయుధాలను కొనుగోలు చేసి అజర్బైజాన్కు ధీటైన జవాబు చెప్పింది. దీంతో అజర్బైజాన్ మొదట భారత్కు హెచ్చరికలు జారీ చేసింది. ఆర్మేనియాకు ఆయుధాలు సరఫరా చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని. కానీ భారత్ ఆగలేదు. అప్పుడు అజర్బైజాన్ రహస్యంగా 3వ దేశం ద్వారా భారత్తో ఆయుధాల కొనుగోలు గురించి చర్చలు జరపాలని చూసింది. భారత్ ఈ అవకాశాన్ని చాకచక్యంగా ఉపయోగించుకుని అజర్బైజాన్ ఆయుధాలు కొనాలనుకుంటుందనే విషయాన్ని బహిర్గతం చేసింది. ఒకవైపు అజర్బైజాన్ను ఇరకాటంలో పెట్టి మరోవైపు తన ఆయుధాల మార్కెట్ను బలోపేతం చేసింది. అంతేకాదు, ఆర్మేనియాతో తన స్నేహాన్ని మరింత బలంగా చాటుకుంటూ అజర్బైజాన్కు ఆయుధాలు ఇవ్వడానికి సున్నితంగా నిరాకరించింది. ఈ ఘటనలతో అజర్బైజాన్ ఒక్కసారిగా పిల్లిలా మారిపోయింది. అంతేకాదు, ఈ ప్రతిపాదనను భారత్కు చేరవేసిన 3వ దేశం కూడా ఇప్పుడు ఇబ్బందుల్లో పడిపోయింది. భారత్ డబ్బు కోసం రహస్యంగా ఆయుధాలు అమ్మేస్తుందని అజర్బైజాన్ భావించింది. కానీ భారత్ ఆర్మేనియాతో తన స్నేహాన్ని గట్టిగా నిలబెట్టుకుంది. అజర్బైజాన్ చర్యలను గమనించి గట్టిగా తిరస్కరించింది. ఈ ఒక్క ఘటనతో భారత్ తన స్నేహితులను ఎన్నటికీ ద్రోహం చెయ్యదని ప్రపంచానికి ఒక సందేశం ఇచ్చింది. అజర్బైజాన్ నుంచి క్రూడ్ ఆయిల్ కొనడం ఆపేసిన భారత నిర్ణయం గురించి మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియోను లైక్ చేసి మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికర వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ఆల్కి సెట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. అలాగే మా ఛానల్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.